రేపేమవుతుందో మనకు తెలియదు, మనం ఉంటామో లేదో తెలియదు, క్రీస్తు వారు ఎప్పుడు వస్తారో తెలియదు, లేకపోతే మనం ఎప్పుడు పోతామో తెలియదు. అలాంటప్పుడు నేను పలానా ఊరికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి 2 సంవత్సరాలు ఉండి నేను వ్యాపారం చేసి ఉద్యోగం చేసి సంపాదించుకుంటాను అని ఏ విధంగా చెప్తున్నావు? అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరాన్ని తన లైఫ్ను కమిట్ చేసేస్తున్నాడు. ఆ సంవత్సరంలో నేను ఈ విధంగా చేయాలి, ఈ పని చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఈ సంవత్సరంలో ఈరోజు ఈ విధంగా చేయాలి, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఈ ఉద్యోగం చూసుకోవాలి, ఈ పని చేయాలి, ఇలా 1 సంవత్సరం ఉండి బాగా సంపాదించి తిరిగి రావాలి అని తన లైఫ్ని కమిట్ చేసుకుంటున్నాడు. ఆ సంవత్సరానికి నువ్వు కమిట్ చేసుకుంటున్నావు, బాగానే ఉంది. అయితే మరి రేపు అనేది నీ జీవితంలో ఉందా అని దాని యొక్క ఉద్దేశం. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, నువ్వేమో కమిట్ అయిపోతున్నావు.